బెల్లం అరిసెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా 1 kg అన్పాలిష్డ్ రైస్ కానీ లేకపోతే రేషన్ బియ్యం అయినా తీసుకోవాలి. 24 గంటలు ఆ బియ్యాన్ని మధ్యలో వాటర్ అనేది 3 నుంచి 5 సార్లు మారుస్తూ 24 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానిన బియ్యాన్ని వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసి ఒక కాటన్ క్లాత్ పైన వేయాలి. మీరు గనక ఇంట్లోనే మిక్సీ పట్టుకోవాలని అనుకుంటే 15 నుంచి 20 నిమిషాల వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. లేదు మిల్కే ఇస్తాము అని అనుకున్న వాళ్ళైతే నేను వీడియోలో చూస్తున్నట్టుగా చేసి మీరు మిల్క్ పట్టిస్తే సరిపోతుందండి. పిండి పట్టించుకున్న తర్వాత ఇలా అదుముకొని దానిపైన కాటన్ క్లాత్ అనేది వేసి క్లోజ్ చేసేదండి పిండిని. అప్పుడే పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుందండి. అరిసెలకి పిండి డ్రై అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు 3/4 kg బెల్లాన్ని తీసుకొని కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి. కరిగించుకున్న తర్వాత మీరు దేనిలో అయితే అరిసెల పిండి కలుపుదాం అనుకుంటున్నారో దానిలోకి ఫిల్టర్ అనేది చేసుకోండి బెల్లాన్ని. ఇలా తీసుకున్న బెల్లాన్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలండి. ఇంకా బెల్లాన్ని అయితే మనం పక్కనే ఉండి కలుపుతూ ఉంటేనే అది మాడిపోకుండా ఉంటుందండి. అప్పుడే పాకం కూడా రెడీ అవుతుంది. ఇక్కడ చూసారా, గిన్నెలో వేసుకొని అయితే చూడండి ఒకసారి పాకం ఎలా రెడీ అయిందని చెప్పి. అప్పుడప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేస్తూనే ఉండండి. ఇలా సాఫ్ట్గా రావాలండి పాకం అయితే. ఇంకా పాకం వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో టర్న్ అవుట్ చేసుకొని బియ్యం పిండి అనేది ఒకరి సహాయంతో ఒకరు వేస్తూ ఒకరు కలుపుతూ ఉండండి. అప్పుడే పిండి కరెక్ట్గా కన్సిస్టెన్సీలో వస్తుందండి. తర్వాత అయితే ఇందులోని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అలాగే వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత అయితే మీకు కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి. చేతికి నెయ్యి రాసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఈ బాల్స్ని అయితే తీసుకొని ఒక ప్లేట్ పైన అయితే నేను చేస్తున్నాము. మీడియం థిక్నెస్ అనేది ఉండాలండి. మరీ పల్చగా కూడా చేయకూడదు. కొంచెం మీడియం థిక్నెస్ ఉంటేనే బాగుంటాయి అరిసెలు. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో టర్న్ అవుట్ చేసుకొని అరిసెలు ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలండి. వేసుకున్న అరిసెల్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో పక్క తిప్పి అది కూడా సేమ్ అలానే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక గరిటె సహాయంతో ఇలా ప్రెస్ చేయండి. బాగా గట్టిగా ప్రెస్ చేస్తే ఉన్న ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇదేలాగా నేను కవర్ మీద ఎలా చేయాలో చూపించాను కదా, సేమ్ మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఒకేలా ప్లేట్లో రాకపోతే సేమ్ ఇదేలాగా మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.